వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. వన్ ట్రేట్ అంటే మీరు జెలస్ గా ఫీల్ అయ్యేది, అడ్మైరింగ్ గా ఫీల్ అయ్యేది ఇన్ రవితేజ గారు. డెడికేషన్, హిస్ పంక్చువాలిటీ. యూ అడ్మైర్. ప్రపంచం మునిగిపోయినా సరే నైట్ 10-11 కల్లా పడుకుంటారు. నాకు అలా కుదరదు. నాకు సడన్గా ఏదో సినిమా చూడాలనిపిస్తుంది. సడన్గా ఒక సాంగ్స్ చూస్తే యూట్యూబ్లో ఏదైనా సాంగ్ చూస్తే అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయే పాటలన్నీ వంశీ గారితో పెట్టుకుంటే 4 అయిపోద్ది నాకు. అలా ఉండదు ఆయన. వెరీ డిసిప్లిన్. ఐ విష్ ఐ వాజ్ యాజ్ డిసిప్లిన్డ్ యాజ్ రవితేజ్ గారు. జెలస్ ఉండదండి. నేను కర్మ సిద్ధాంతం నమ్ముతాను. నాకు ఏదైనా వచ్చిందంటే ఐ డిజర్వ్, ఎవరు డిజర్వ్ దిల్ గెట్ ఇట్. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. పక్క డైరెక్టర్ సక్సెస్ చూసి ఎప్పుడు దాకా అస్సలు నేను చాలా మంది డైరెక్టర్లు ఈ సినిమాలకి ఇంటర్వ్యూలు చేసి ఉన్నాయి. జెలస్ ఎవరి స్టైల్ వాళ్ళండి. బాధ ఏదో పోనీ. ఎందుకంటే దేనికి బాధ అంటే ఇప్పుడు బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ ఇప్పుడు అదే మైండ్ లో రన్ అవుతూ ఉంటది కదా. ఎప్పుడు 24/7 అదే కావాలనుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళకి వస్తూ ఉంటుంది, మంది కొంచెం డిలే అవుతుంది. పక్కన వాళ్ళకి ఆడికి కావాల్సింది వచ్చింది, నీకు కావాల్సింది ఇంకా నీ దగ్గర ఉంది. ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదండి. నా ముందుడికి ర్యాంక్ వస్తే నాకు వెనకెళ్ళి సీట్ రాకపోవడానికి. నేను చెప్పే కదా, ఇక్కడ భలే భలే మొగాడే చూస్తారు, బాహుబలి చూస్తారు. శేఖర్ కమల గారు నాకు రావాల్సింది భలే భలే మొగాడికి రావాలి, మన మారుతి గారు భలే భలే మొగాడు రావాల్సిన సక్సెస్ బాహుబలికి వచ్చింది ఏంటి అని అనుకోరు. ఒక్కో సినిమాకి ఒక్కో స్థాయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలాసార్లు చెప్పేది నేను, ఐ ఫీల్ ఎవ్రీడే సక్సెస్ఫుల్ బికాజ్ ఐమ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ దిస్ ఫీల్డ్. నేను సినిమా డైరెక్టర్ అవ్వాలనుకొని ఇంకో జాబ్ చేస్తూ, ఆ జాబ్ అయిపోయాక సినిమాలు చూస్తూ నెట్లో లేదా వేరే దేశంలో ఎక్కడో కష్టపడుతూ నేను ఈ పని చేయలేకపోతున్నాను ఏంటి అంటే అది ఒక అన్సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసి. బట్ వచ్చిన దగ్గర నుంచి కాంపిటీషన్ మొదలవుతుంది, వెయిటింగ్ ఉంటది, అలాగే ఉండదండి. బయటకి వెళ్తే అందరూ ఫస్ట్ డైరెక్టర్ కలిసిన వెంటనే బాగున్నారా లేదా కంటే ముందు నెక్స్ట్ సినిమా ఏంటి అని అడుగుతారు. నేను అసలు పట్టించుకోనండి అలాగా. అండ్ ఇంతకుముందు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అడిగినట్టు సినిమా ఇండస్ట్రీలో అసలు, ఎందుకంటే ఇక్కడ అడగర్లు అనౌన్స్మెంట్లు వస్తుంటుంది, ఇది చర్చల్లో ఉందనో ఈ సినిమాలో ఎలా ఉందని ఎలా ఉందని వస్తుంది. అస్సలు అంటే ఎవ్వరు ఏది మాట్లాడినా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు బేసిక్గా. జెలస్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. ఒక్కసారి అనిపించింది నాకు, అరే మనకు పాత సినిమాలు పాత పాటలు ఎంత ఇష్టం కదా, ఈ థాట్ నాకు ఎందుకు రాలేదు అని. జెలస్ కాదు కానీ అబ్బా అనిపించింది. మహానటి చూసినప్పుడు అనిపించింది, సావిత్రి గారి మీద అసలు బయోపిక్ ఎందుకు అనుకోలేదు, నాకు ఎందుకు రాలేదు ఇంత మంచి థాట్ అనిపించింది. అండ్ నాగేశ్వరన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్. జెండర్తో సంబంధం లేకుండా మీరు ఈ మధ్య కాలంలో కానీ లేకపోతే 1 year నుండి అలా మీ ఇష్టం, ఏ టైం లిమిట్ లేదు, వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుండు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంకా తిరిగి వచ్చేసినప్పుడు ఇంకొక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే బాగుండు అనిపించి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వస్తే బాగుండు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనిపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాడండి కిట్టు అని. నిన్న ఇక్కడికి వచ్చాడు, ఇంటర్వ్యూకి కూర్చున్నాడు. వాడు ఇప్పుడు రాలేదు. కిట్టు ఈజ్ లైక్ దట్. ఎంతసేపు మాట్లాడా, మినియాపోలిస్లో ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎన్ని గంటలు మాట్లాడినా అప్పుడే తెల్లారిపోయింది ఏంటి అనిపిస్తుంది. బట్ మీరు టైర్డ్ అవ్వలేదా? మీరు ప్రమోషన్స్ యు ఆర్ వెరీ మచ్ యాక్టివ్. ఇంకొక 5-6 గంటల్లో సినిమా కూడా ప్రీమియర్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా, ఈ ప్రమోషన్స్ మాట్లాడడం, చెప్పిందే చెప్పడం బోర్ కొట్టదు. లాస్ట్ 15 days వాజ్ హెక్టిక్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అండి. ఎందుకంటే కాపీ రెడీ చేయించాలి. యాక్చువల్లీ ప్రమోషన్స్ ఎప్పుడు ఎలా చేస్తానంటే ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 week or 10 days స్టార్ట్ చేస్తాను. ఇది ఏంటంటే ఓవర్సీస్ కాపీస్ కూడా ఫస్ట్ హాఫ్ పంపించిన తర్వాత సెకండ్ హాఫ్ పంపించాం. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ రీల్ రెడీ అయిపోయింది, ఇది మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అనగానే కొంచెం పరిగెత్తి చూసుకోవడం. అలా అని చెప్పి ఎక్కడ ప్రమోషన్స్ తగ్గలేదు. ఐ థింక్ ఐ గేవ్ మోర్ దెన్ 20 interviews. సినిమా ఇంకొన్ని గంటల మినిట్కి ప్రీమియర్తో స్టార్ట్ అవుతుంది, ఎంత ఆడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత పక్కన పెడితే వి ఆల్ ఆర్ సో బ్లెస్డ్. మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వి ఆల్ ఆర్ సో బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. ఒకరోజు సీన్ రాస్తాము, ఒకరోజు షూటింగ్ చేస్తాము, ఒకరోజు ఎడిటింగ్ చేస్తాము. వీఆర్ సో బ్లెస్డ్ దట్ బోర్ కొట్టి ఒకే పని రోజు సంవత్సరాల తరబడి చెయ్యని ఒక అద్భుతమైన ఫీల్డ్లో ఉన్నందుకు సినిమాకి ఆల్వేస్ గ్రేట్ఫుల్. డైరెక్టర్ అయిన తర్వాత అంటే మీ ఎర్లీ స్టేజెస్లో డైరెక్టర్ అవ్వరైనా వీళ్ళు పని చెప్తా అనుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక 4 ఏళ్ళు, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, మళ్ళీ అతను ఫీల్ అవుతాను. 4 ఏళ్ళు నన్ను పని చేయించుకొని 4 ఏళ్ళకి 5,000 ఇచ్చాడండి. అంటే బిహెచ్ఎల్ నుంచి నాకు బస్సు ఖర్చులు కూడా సరిపోయేవి కాదు. గోస్ట్ రైటర్ అండ్ అసిస్టెంట్. ఆ తర్వాత అతనికి ఏదో డబ్బు అవసరం వస్తే నేను డబ్బు సహాయం చేశాను. అదే బెస్ట్ రివెంజ్. నేను చెప్పా, నేను నీ అవసరం ఉన్నాయి అని ఇవ్వట్లేదు, నువ్వు ఆ రోజు ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను, ఫర్దర్గా కూడా ఇలా ఉండు, నాలా ఉండి నీలా ఉండకు అట్టుగా. ఇస్ దేర్ ఎనీ వన్ ట్రైట్ ఇన్ హరీష్ శంకర్, ఛాలెంజ్ చేస్తాను, ఈ ట్రైట్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, ఈ ట్రైట్లో నాకన్నా తోపులు లేరు?
అది అవతల చేసి అబ్జర్వ్ చేస్తే చెప్తే సరే బాగుంటుంది. డిస్టర్బ్ చేయని ట్రైట్ ఏదైనా ఎవరు వచ్చినా ఈ ట్రైట్ మాత్రం నాలో డిస్టర్బ్ అవ్వదు. ఏదన్నా ఇది కరెక్ట్ అనిపించినప్పుడు మట్టుకు ఏ ఇన్సెక్యూరిటీ కానీ ఎంత పెద్ద ఫోర్స్ అయినా కానీ దే కాంట్ షట్ మై మౌత్. డైరెక్టర్ ఇంటర్వ్యూస్ తెగ చూస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీని అబ్జర్వ్ చేస్తున్నారు, ద వే దే టాక్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్లీ కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉంది. డూ యూ అగ్రీ? నో అండి, కలెక్షన్ కోసం అయితే మాట్లాడలా. ఇప్పుడు కలెక్షన్ గురించి మాట్లాడితే చాలా ఇన్సెక్యూర్గా మాట్లాడతాం. నా సినిమా రేపు కలెక్ట్ చేయాలి అని అనుకోని, నా సినిమా అందరూ చూడాలి, నా మీద అనుకోని ఏం రాతలు రాయకూడదు ఎవరు అనుకున్నప్పుడు, కలెక్షన్స్ కోసమే కనుక అవుట్ స్పోకెన్ అయితే చాలా పద్ధతిగా, చాలా అందరికీ నచ్చేలాగా, చాలా స్వీట్గా మాట్లాడవచ్చు. నా సినిమాకి ఏ రేటింగ్ అని ఇచ్చుకోండి, ఏ రివ్యూ అని ఇచ్చుకోండి, అది నాకు ఎప్పుడు ప్రాబ్లం అవ్వదు. పర్సనల్ అటాక్స్ చేసినప్పుడు, క్యారెక్టర్ గురించి రాసినప్పుడు మట్టుకే నేను గట్టిగా మాట్లాడతానని మళ్ళీ మళ్ళీ చెప్పాను. డైరెక్ట్ క్వశ్చన్ అండి, నో నాగింగ్. మీ కాస్ట్ ఫీలింగ్, రీజనల్ ఫీలింగ్ ఉందా? రీజనల్ ఫీలింగ్ ఉందండి. రీజనల్ ఫీలింగ్ అంటే వి ఆల్ ఇండియన్స్ ఆర్ టుగెదర్ అని రీజనల్ ఫీలింగ్ ఉంది. ఎక్కడో తెలంగాణ, ఆంధ్ర, తెలుగు వాళ్ళు ఉన్నారు, జాగ్రఫీ వేరు అంతే తప్ప. కాస్ట్ లేదండి, అస్సలు జీరో ష్యూర్. నా 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 డిపార్ట్మెంట్లో నా కాస్ట్ వాళ్ళు అసలు లేరు అనుకుంటున్నాను, నాకు తెలిసి ఉండరు. నేను పెళ్లి చేసుకుంటే రాజుల అమ్మాయిని. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అడుగుతాను. ఒక రీమేక్ వల్ల డైరెక్టర్కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయండి. అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఉంటుంది కాబట్టి, అది 10 మంది ఆదరించారని ఒక ధైర్యం ఉంటుంది ఆ కథని. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీ వచ్చేసిన తర్వాత అందరూ ఆ సినిమాని చూసి కంపారిజన్ స్టార్ట్ చేస్తుంటారు. జనరల్గా ఇది రీమేక్ వల్ల వచ్చేది. నాస్టీస్ నేను రీమేక్ చేయను కాబట్టి నేను చాలా ఒక 100,000 ఇంటర్వ్యూలో చెప్పాను. నా దబంగ్ చూసిన వాళ్ళు, గబ్బర్ సింగ్ చూసిన వాళ్ళు, అలాగే జిగర్ తండా చూసి గద్దలకొండ గణేష్ చూసిన వాళ్ళు, ఇది రీమేక్ సినిమా అని ఎవరన్నా అంటే వాళ్ళ సినీ పరిజ్ఞానం మీద నాకు జాలేస్తుంది తప్ప. 85 years ఆఫ్ ఇండస్ట్రీలో ఎన్నో రీమేక్లు వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను మాటలు మార్పులు అనే కార్డు ధైర్యంగా వేసి నేను ఈ సినిమాని చేంజ్ చేశాను అని చెప్పానంటే, ఆ సినిమాని నేను ఎంత అడాప్ట్ చేసి ఉంటే, ఒక డైరెక్టర్ మార్పులు అనే కార్డు వేసుకుంటాడు స్క్రీన్ ప్లే బదులు. అట్ ద సేమ్ టైం ఇంకా పద్దాక రీమేక్ గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు మీ దృష్టిలో అమీర్ ఖాన్ గారు క్రియేటివ్ కాదా? అమీర్ ఖాన్ ఇస్ వెరీ క్రియేటివ్, వెరీ పర్ఫెక్ట్. అతను గజని రీమేక్ చేశాడు. శంకర్ లాంటి క్రియేటివ్, రోబో లాంటి కథ రాసిన శంకర్ 3 Idiots సినిమా రీమేక్ చేశారు. మనం ఇంతగా ఆరాధిస్తున్న పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు రీమేక్ చేశారు. నేను ఒక సినిమా రీమేక్ అని నా హీరోకి, ప్రొడ్యూసర్కి చెప్తేనే కదా వాళ్ళు తీసుకునేది. రైట్స్ కొనే చేస్తాం కదా. సో 6 నెలలు పనిచేసే హీరోకి తెలుసు కదా హరిశంకర్ ఈ సినిమాని రీమేక్ చేస్తాడని. దీని మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ తెలుసు కదా ఈ సినిమా రీమేక్ అని. సో వాళ్ళు ఖర్చు పెడతారంటే వాళ్ళకి తెలుసు కదా ఇతను యాస్టీస్ జిరాక్స్ కాపీ తీయడానికి అయితే మనం ఇంత కష్టపడక్కర్లేదని. సో ఇంకా ఐఎమ్ లైక్ ఒక చిన్న టార్గెటెడ్ ట్రోలింగ్ బ్యాచ్ అందరూ. ఐ పిటీ దెమ్. హీరోకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డైరెక్టర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ, అట్ ద సేమ్ టైం హీరోయిన్స్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ క్యారీస్ ఆన్ ద షోల్డర్? అంటే ఒక మూవీలో మీరు ఎంత పర్సెంటేజ్ వాళ్ళు క్యారీ చేస్తారనేది బిలీవ్ చేస్తారు? See, Harshini, let me be very frank with you. You should get this. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ అ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ. ఆడియన్స్ రజనీకాంత్ గారిని చూడడానికి వస్తారు, చిరంజీవి గారిని చూడడానికి వస్తారు, రవితేజ గారిని చూడడానికి వస్తారు, అల్లు అర్జున్ చూడడానికి వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక అద్భుతమైన కథలో చూద్దామా అని అనుకోరు, ఒక అద్భుతమైన పాత్రలో చూద్దాం అనుకుంటారు. అర్థమైందండి? సో ఇట్స్ హీరో సెంట్రిక్. ఇక్కడ ఎంత కాదన్నా, ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ విత్ యూ, నేను అన్ని విషయాలు అంత నిజాయితీగా మాట్లాడే విషయం. హీరోయిన్కి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, లేకుండా పోదు. ప్రాధాన్యత కొంచెం తక్కువ ఉంటుంది పాత్రల దగ్గర నుంచి. సో రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా తక్కువనే ఉంటుంది. ఈ హీరోయిన్ వల్ల ఈ సినిమా పోయిందని ఎవరు అనరు. ఒక సినిమా ఆడినా రవితేజ సినిమా బ్లాక్ బాస్టర్ అంటారు కదా. ఒక హీరోయిన్ ఆల్రెడీ చేసిన సినిమా అయినా సరే పలా అమ్మాయి సినిమా బ్లాక్ బాస్టర్ అంటారు. అలాగే సినిమా పోతే రవితేజ సినిమా సరిగా ఆడలేదంట అంటారు తప్ప ఆ హీరోయిన్ సినిమా సరిగా ఆడలేదని ఎవరు అనరు. అబ్జర్వ్. కానీ ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ హీరోస్ కూడా స్టోరీ బాగాలేకపోయా, కథ ఏం లేదు, ఎట్లా ఒప్పుకున్నారు ఆ హీరో అలానే కదా. ఈ మధ్య కాలం అది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే హీరోయిజం చూడాలనుకుంటారో ఆ హీరోయిజం కొంచెం స్పేస్ కావాలి. ఎప్పుడైతే హీరోయిజం స్పేస్ పెరుగుద్దో, అన్నెసెసరీ హీరోయిజం కూడా. సో అది ఆల్వేస్ డిపెండ్స్ అండి. ఆ సక్సెస్ అయితే నెసెసరీ అండి, సక్సెస్ అవ్వకపోతే అన్నెసరీ అనిపిస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ డే డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్. బట్ ఈ పాటల్లో కానీ ఈ మూవీలో ఇప్పటిదాకా ట్రైలర్ వచ్చింది దాంట్లో ఫుటేజ్లో మేమంతా రవితేజ గారిని ఎంత చూసామో అంత భాగ్యశ్రీ 100%. షీ డిజర్వ్స్. ఇందులో లవ్ స్టోరీ ఉంది ఈ సినిమాలో. అమ్మాయి పాత్ర నేను రాసిన అన్ని క్యారెక్టర్లకి లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ జిక్కీ. ఓల్డ్ సింగర్ జిక్కీ గారి పేరు పెట్టాం అమ్మాయికి. ఆ టైప్లో హీరోయిన్ ఫాదర్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అమ్మాయి పేరు జిక్కీ అని పెట్టాం. సో ఆ జిక్కీ పాత్రకి మెయిన్ విలన్కి కూడా చిన్న ఒక కనెక్షన్, ఒక ఇది ఉంటుంది. ఇంకెందుకు, ఇంకా ఫ్యూ అవర్స్లో చూడబోతారు కాబట్టి. నేను రాసిన అన్ని హీరోయిన్ క్యారెక్టర్లలో గబ్బర్ సింగ్లో భాగ్యలక్ష్మి క్యారెక్టర్, శృతి హాసన్ గారి క్యారెక్టర్, గద్దలకొండ గణేష్లో పూజ క్యారెక్టర్,
మళ్ళీ శ్రీదేవి ఆ సినిమాలో అమ్మాయి పేరు, ఇందులో జిక్కి క్యారెక్టర్. ఈ 3 క్యారెక్టరేషన్స్ నాకు చాలా ఇష్టం. జాన్వీ కపూర్ మన శ్రీదేవి గారి డాటర్ డెబ్యూ ఇన్ తెలుగు మ్మ్. పాట దేవర పాట రిలీజ్ అయింది. అసలు అందరు ఆస్ట్రక్ అనమాట అమ్మాయిని చూసి. అవును అవును. ముందు నిన్ను కూడా చూస్తున్నారు కానీ బట్ ఇన్ తెలుగు విత్ ఎన్టీఆర్ గారితో. యా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేనే రిపీట్ చూసా. ఒక 70-80 మిలియన్ రీచ్ అయిపోయింది అనుకుంటా ఆల్రెడీ. అమేజింగ్ ఉందండి అందులో. అసలు నేను నేను మీరు అబ్జర్వ్ చేస్తే నేను రామేశ్వర కూడా తారక్ గారితో అలాంటి స్లో స్టెప్స్ వేయించాను. అంటే స్పీడ్ డ్యాన్స్ అని కొన్ని 100 సార్లు ప్రూవ్ అయిపోయింది. అవును. విపరీతంగా చాలా ఫాస్ట్గా డ్యాన్స్ చేస్తారు. ఆయన ఎప్పుడైతే గ్రేస్తో స్లో మూమెంట్ చేశారో ఆ బీచ్ మూమెంట్స్ అవన్నీ నాకు బాగా నచ్చినాయి. ఐ థింక్ దేవరా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. అదే అండి ఎన్టీఆర్ గారిని ఎప్పుడు యాక్షన్ మోడ్ లో చూడకుండా అసలు ఎన్టీఆర్ గారు ఏం చేయకపోతే స్క్రీన్ మీద చూద్దాం అనుకున్న వాళ్ళందరికీ Correct. ఈ పాటలో అసలు ఆయన ఏం చేయట్లేదు. Correct. జస్ట్ అమ్మాయిని follow పైగా అవుతూ, అమ్మాయిని పైగా చూసుకుంటూ. సోలో హీరోయిన్ సాంగ్. తారక్ గారు అప్రిషియేట్ చేయాలి. మేల్ వాయిస్ లేదు సాంగ్, లేదు. ఓన్లీ అమ్మాయి పాడుతుంది. ఈయన Hmm. జస్ట్ పక్క నుండి చిన్న గ్రేస్ఫుల్ గా మూమెంట్ చేస్తున్నారు. దానికే అసలు జనాలు పిచ్చెక్కిపోతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.